Hello Big Boss fans, welcome back to my channel. This is Manjula from Simply Manjula. ఇంకా కొన్ని గంటల్లో మనకి వీకెండ్ ఎపిసోడ్ ఎయిర్ అవుతుంది అండ్ మనకి వీక్ డేలో లైక్ వీక్ ఎపిసోడ్ లో మొత్తంలో మనకు ఒక భరోసా ఉంటుంది. వీకెండ్ నాగార్జున సార్ రాగానే ఈ విషయాలు అడ్రస్ చేస్తారు. ఈ థింగ్స్ వీడియోస్ ప్లే చేసి చూపిస్తారు, వాళ్ళని రోస్ట్ చేస్తారు, ఒకళ్ళని బ్లాస్ట్ చేస్తారు, ఎప్రిషియేట్ చేస్తారు అని మనం వెయిట్ చేస్తుంటాం కదా. అలాంటి ఎపిసోడ్ ఈ మధ్య కాలంలో చాలా న్యూట్రల్ గా సార్ కూడా చాలా బ్యాలెన్స్డ్, నాకు సార్ కూడా చాలా బ్యాలెన్స్డ్ వెళ్తున్నారు. బికాస్ మెచ్యూర్ అడల్ట్స్ లైక్ అటు సైడ్ చూసినా వాళ్ళని కూడా పట్టుమని ఒక మాట అనేయలేరు. దట్ ఈస్ ఎవరి వాళ్ళ డిగ్నిటీ వాళ్ళు పెట్టుకోవాలి. వాళ్ళు ఎంత ఇది బ్లండర్స్ అండ్ కంప్లీట్ గా అన్అక్సెప్టబుల్ చేస్తే గనక అది, కానీ బట్ విత్ ఇన్ లిమిట్ లోనే వాళ్ళు చేసిన మిస్టేక్స్ ని కన్సిడర్ చేస్తూ వాళ్ళకి వేరే ఛాన్స్ ఇచ్చి వాళ్ళకి అడ్వైజ్ ఇచ్చి అని ఇవ్వాల్సిన లెవెల్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఉంటుంది కదా. ఒకేసారి హై లెవెల్ కి పనిష్మెంట్ కి మనము రెడ్ కార్డు, ఎల్లో కార్డు ఈ లెవెల్ ఎక్స్పెక్ట్ చేస్తారేమో ఆడియన్స్, రివ్యూస్ చేసేవాళ్ళు. బట్ ఎవ్రీ పనిష్మెంట్ కి స్టేజెస్ ఉంటుంది. ఎప్పుడైతే వాళ్ళు ఇంకా ఎన్నిసార్లు వార్నింగ్స్ ఇచ్చినా ఇదన్నా అప్పుడు వాళ్ళు ఫైనల్ స్టేజ్ గురించి వాళ్ళు ఆలోచిస్తారు. ఎనీవే ఈ రోజు ఎపిసోడ్ మాత్రం చాలా వండర్ఫుల్ గా ఉంది, ఎక్సలెంట్ గా ఉంది. బ్లాస్ట్ చేసేసారు అండ్ అడగాల్సినవన్నీ అడిగేశారు. లైక్ ఎవరెవరిని పుట్ డౌన్ అన్న ఇదిలో చేశారు. వీడియోస్ చూపించి చాలా బాగుందన్న అప్డేట్స్ అయితే వస్తున్నాయి. మ్యాక్స్ టు మ్యాక్స్ లైక్ బిగ్ బాస్ ఫ్యాన్స్ కి, జెన్యూన్ ఆడియన్స్ కి కడుపు నిండిపోయిన లట్టుగా లైక్ అమ్మయ్య కడుపు నిండింది మాకు ఈ రోజున, ఈ విషయం తేల్చేశారు నాగ్ సార్ అనే టైప్ ఆఫ్ ఎపిసోడ్ పడుతుంది అని అప్డేట్ వస్తుంది. సో నిజంగా అలాగే ఉండబోతుందా? బికాస్ ఆల్రెడీ లైక్ సోషల్ మీడియాలో చాలా డిస్సాటిస్ఫాక్షన్ అండ్ చాలా అంబిగ్విటీ అంటారు కదా, కన్ఫ్యూజన్ లో ఉంది. ఎవరెవరు ఏంటి ఇలా నడుస్తుంది ఏంటి, వాళ్ళు తప్పు చేస్తున్నా వాళ్ళని ఎవరు పాయింట్అవుట్ చేయట్లేదు, వాళ్ళు మంచిగా ఆడుతున్నా ఇంకా హైలైట్ చేయట్లేదు, లైమ్ లైట్ లోకి తీసుకురావట్లేదు, ఆ పిల్లోడిని ఎందుకు ఇంకా లైక్ స్క్రీన్ ప్రెన్స్ కూడా ఎక్కువ లేదు, విజిబిలిటీ కూడా లేదు అని ఎవరి ఫ్యాన్స్ వాళ్ళ గురించి ఫీల్ అయ్యే ఛాన్స్ అయితే ఉన్నాయి. అలాంటి ఇన్సిడెంట్స్ కూడా జరుగుతున్నాయి. హౌస్ లో వాళ్ళని డిగ్రేడ్ చేయటం, వాళ్ళని డిమోటివేట్ చేయటం, వాళ్ళని కొంచెం హ్యూమిలియేట్ చేయటం, ఇలాంటిదంతా జరుగుతుంది. సో ఇలాంటి విషయాలన్నీ అడ్రస్ చేస్తారు అని, మంచి స్ట్రాంగ్ గానే మాట్లాడతారన్న విషయం అయితే బయటకు వస్తుంది. అండ్ అందరికి నచ్చే ఎపిసోడ్ అవుద్దని అనుకోవాలి. డెమన్, ఎస్పెషల్లీ డెమన్ అంటున్నాను, సారీ, ఇట్స్ డీమన్ పవన్ కి మాత్రం ఐ థింక్ మంచి అప్రిషియేషన్ వచ్చింది. హీ డిజర్వ్స్ ఇట్ డెఫినెట్లీ. డౌన్ టు ఎర్త్ అండ్ ఎఫర్ట్స్ పెడుతున్నాడు. స్ట్రాంగ్ కంటెస్టెంట్. అబ్బాయి ఫేస్ చూస్తే ఎంత అమాయకంగా లైక్ కన్నింగ్నెస్ అయితే నాకు అనిపించట్లేదు, చాలా ఫెయిర్ గానే అనిపిస్తాడు. హీస్ గాట్ సంథింగ్. అది పక్కన పెడితే అది తీసుకొచ్చి గేమ్ లో ఇన్వాల్వ్ చేయలేదు. తన ఆట తన్ని ఇండివిజువల్ గానే ఆట ఆడుతున్నాడు. బట్ ఇంతవరకు అయితే ఆ గుర్తింపు రాలేదు. ఐ థింక్ హీస్ బీన్ లైక్ నెగ్లెక్టెడ్ ఆర్ ఇగ్నోర్డ్ అని అనుకోవచ్చు. సో ఆ టైం వచ్చింది. ఇట్ ఈస్ ఎ హై టైమ్. ఇట్ ఈస్ డెఫినెట్లీ హీ నీడ్స్ దట్. ఇట్స్ ఎ మ్యాండేటరీ అన్న నెసెసిటీ అన్న టైం అయితే వచ్చింది. సో డీమన్ పవన్ కి రాము కూడా అప్రిషియేషన్ వచ్చింది, ఎక్నాలెడ్జ్ చేశారు వాళ్ళ ఎఫర్ట్స్ ని. అండ్ పాప పిల్లోడు అనిపిస్తుంది. నిజం చెప్పాలంటే డీమన్ పవన్ చూస్తే పాపం అనిపిస్తుంది. పక్క నుంచి రీతు రోస్టింగ్, ఆ పక్క నుంచి అదర్ కంటెస్టెంట్స్ కూడా, కో కంటెస్టెంట్స్ కూడా తనకు అంత అప్రిషియేషన్ చేయరు ఎవరికి, బికాస్ వాళ్ళందరూ ఫైట్ చేస్తున్నారు కాబట్టి అట్లీస్ట్ ఒక సపోర్ట్ అలాంటిది ఏమీ లేదు. అండ్ మెయిన్ థింగ్ ఐ థింక్ చాలా మంది వెయిట్ చేస్తున్న విషయం, చాలా మందికి హ్యాపీనెస్ ఇచ్చే విషయం, అమ్మయ్య అనుకుంటారు అనమాట. సంజనకి ఫుల్ ఎక్స్పోజర్ చేశారు. సంజన అబౌట్ హర్ అన్యాక్సెప్టబుల్ వర్డ్స్, బాడీ షేమింగ్ చేయటము, దివ్యాని అండ్ సుమన్ శెట్టిని తొక్కలో కెప్టెన్ అంటాం, అండ్ పవన్ కళ్యాణ్ క్లాస్ అన్నమాట, వీటన్నిటిని అడ్రస్ చేశారు, వీడియోస్ ప్లే చేశారు. సంజన కూడా మంచి కోటింగ్ పడిందన్న విషయం కూడా మనకు వినిపిస్తుంది. అండ్ మాధురికి అలాంగ్ విత్ బ్లాస్టింగ్ తన స్ట్రాంగ్ వర్డ్స్ కి ఆయన సంజన మాధురిలో డిఫరెన్స్ ఉంది.
ఐ థింక్ మాధురి చాలా స్ట్రాంగ్ గా ఫేస్ లో కొట్టినట్టుగా వాయిస్ లో అథారిటీ అది చాలా అయింది. లీడర్షిప్ మోర్ దాన్ లీడర్షిప్ అదంతా ఉంది. కానీ సంజన అలా అంత స్ట్రాంగ్ గా అయితే ఎవరిని అనేది, ఏమన్నా కొన్ని వర్డ్స్ అనేస్తుందో బికాజ్ డే టు డే లో అది చాలా కామన్ గా ఫీల్ అవుతుంది అనుకుంటా, బికాస్ ఆఫ్ హర్ వేర్ షీ కమ్ ఫ్రమ్, లైక్ ఫ్రెండ్స్ సర్కిల్ లో ఇదంతా కామన్ గా అనేసుకుంటారేమో అని తను ఫీల్ అవుతుంది. బట్ ఇట్స్ నాట్ అలౌడ్ అండ్ బిగ్ బాస్ హౌస్ అని అన్నిసార్లు చెప్పినాక తను ఒకటి మార్చుకుంటే 3 weeks సంజన చుట్టూ తిరిగింది కంటెంట్ అంతా. బిగ్ బాస్ ఇంత టిఆర్పి రావడానికి కారణం సంజన అన్నారు. బట్ సంజనకు చాలా నెగిటివిటీ వస్తుంది, అంత ఆమెకు ఓటింగ్ కూడా లేదు. సో సంజన తన గేమ్ ప్లాన్ చేంజ్ చేసుకుంటుందా ఈసారి? అది జనరల్ గా తనకి ఇన్బిల్ట్ వచ్చినప్పుడు అది బయటకు పోవటం చాలా కష్టం. సో ఆ ఒక్క విషయంలో తన కంట్రోల్లో ఉంటే తన గేమ్స్ కూడా ఆడగలిగితే బాగుంటుంది. అండ్ మాధురి గారికి కూడా అప్రిషియేషన్ వచ్చింది. తను కూడా బాగానే ఆడుతుంది, కొంచెం వాయిసెస్ రైజ్ చేస్తుంది. బట్ నెసరీ వరకు దాని ఎక్కడ వరకు ఉందో ఆ లైన్ క్రాస్ చేయకుండా మాట్లాడితే పర్వాలేదు. అండ్ ఇమాన్యుయల్ కి అప్రిసియేషన్ వస్తుంది వీక్ ఆన్ వీక్, వీక్ బై వీక్ ఇమాన్యుయల్ చాలా మంచి అప్రిషియేషన్ వస్తుంది. బట్ ఐ థింక్ ఇమాన్యుయల్ కి ఒక తనకున్న అదర్ సైడ్ అండ్ క్రూషియల్ టైం ఇమాన్యుయల్ కి ఆ సేఫ్ గేమర్ హెసిటేషన్ ఉందనుకుంటా, అందులోంచి ఇమాన్యుయల్ బయటకి రాలేకపోతే ఐ థింక్ ఆయన మెయిన్ గోలే, ఆయన అంబిషనే కప్. బట్ దానికి రీచ్ అవుతాడా లేదా, ఒక స్టెప్ లో దాన్ని వదిలేసుకోవాల్సి వస్తుందా బికాస్ ఆఫ్ ది సేఫ్ గేమింగ్? అది ఆల్రెడీ హరీష్ చెప్పారు, ఇమాన్యుయల్ కి అదర్ సైడ్ ఎమోషన్స్ చాలా కంట్రోల్ చేసుకుంటున్నాడు. సో బీయింగ్ ఏ కమెడియన్, బీయింగ్ ఏ ఎంటర్టైనర్, ఆయనకి ఆ ఎమోషన్ ని చూపిస్తే కరెక్టా కాదా అనుకుంటున్నాడా అసలు అర్థం కావట. రియల్ సెల్ఫ్ ఇంకా చూపించలేదేమో, హైడింగ్ హిస్ ఎమోషన్స్ అనిపిస్తుంది. సో ఈ విధంగా తనుజకి నామినేషన్ లో మాధురి నామినేట్ చేయకుండా ఓన్లీ తనని చేయటం, రమ్యాన్ చేయటం, ఇదంతా కూడా వీడియో డిస్ప్లే చేయటం. అండ్ మాధురి కూడా ఇన్వాల్వ్ అయింది ఆ డిస్కషన్ లో. అది కూడా సుమన్ శెట్టిని యాజ్ యూజువల్ వీక్ బై వీక్ చాలా అప్రిషియేట్ చేస్తారు ఆ థెఫ్ట్ గేమ్ లో. ఐ థింక్ అప్లాజ్ మాత్రం సుమన్ శెట్టి మాత్రం చాలా మంచిగా వెళ్ళిపోతుంది. ఆయన టైం మాత్రం ఎవరితో తప్పించు తిరిగాడు ధన్యుడు సుమతి అన్నది మాత్రం సుమన్ శెట్టికి చాలా ఇదైతుంది. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై అప్డేట్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సింప్లీ మంజుల. థ్యాంక్ యూ.